సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో ఏం చర్చించబోతున్నారు? పుతిన్ ట్రంప్ అలాస్కాలో ఆగస్టు 15 తారీఖున ఏం మాట్లాడుకోబోతున్నారు? ఇప్పుడు ఉక్రెయిన్ అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పేది రష్యాకి ఉక్రెయిన్లోని కొన్ని టెరిటరీస్ ఏదైతే రష్యా ఆల్రెడీ ఆక్యుపై చేస్తుందో అవి కొన్ని ఖచ్చితంగా రష్యాకి ఇచ్చేస్తారు. దాంతో పాటు ట్రాన్సాక్షనిజం, సో యుద్ధం ఆపేస్తే రష్యాకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పనున్నారనమాట. మనకు తెలుసు అమెరికా ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో తన జాతి ప్రయోజనం మాత్రమే చూసుకుంటుంది. అంతేకాదు అమెరికా ఇప్పుడు ప్రాపర్గా యాంటీ గ్లోబలైజేషన్ ఎజెండా పాటిస్తుంది. అంటే తన ఇంట్రెస్ట్ తన వరకే తను చూసుకుంటుందన్నమాట. సో దీన్నే ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అని కూడా అంటారు. నాకేమిస్తావు, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నాకేం వచ్చింది, నాకేం లాభం జరుగుద్ది, ఇదే అమెరికా ఆలోచిస్తుంది అనమాట. సో డొనాల్డ్ ట్రంప్కి ఇంకో ఆశ కూడా ఉంది. ప్రపంచంలో చాలా కాన్ఫ్లిక్ట్స్, చాలా యుద్ధాలు నేను ఆపేస్తున్నానని చెప్పి ఆయన ప్రగల్భాలు పలుకుతున్నారు. అదే దిశగా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కూడా ఆపి నోబెల్ ప్రైజ్ సాధించాలనుకుంటున్నారనమాట. దాంతోపాటు అమెరికా యొక్క డిఫెన్స్ ఎక్స్పెన్సెస్ కూడా ఏదైతే ఉక్రెయిన్కి అమెరికా సపోర్ట్ చేస్తుందో ఆ ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇంకా యుద్ధం ఆపక తప్పదు. కాబట్టి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ పుతిన్ని అలాస్కాలో కలుస్తున్నారు ఆగస్టు 15వ తారీఖు.